కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం నిన్న బుధవారం మనం కొంతవరకు నేర్చుకున్నాం. మరి ఆ వాక్యాన్ని మనము ఈ దినం కూడా అంటే పూర్తిగా నేర్చుకోలేదు, కేవలం ఒక 2-3 పాయింట్లు నేర్చుకున్నాం. ఈరోజు మనము అన్నీ కలిపి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టాపిక్ పేరు ఏం పేరంటే శుద్ధాంతఃకరణతో ఆయన సేవ చేయండి. టాపిక్ పేరు శుద్ధాంతఃకరణతో ఆయన సేవ చేయండి. సర్వ్ హిమ్ విత్ హోల్ హార్టెడ్లీ. సర్వ్ హిమ్ విత్ హోల్ హార్టెడ్లీ. సో ఈ విషయాన్ని మనం ఈరోజు మరి ధ్యానం చేసుకుందాం. మన యొక్క వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 వచ్చిన భాగాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత ఈ యొక్క ఆదివారం ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి సహాయత చేత మీరు మమ్మలను నడిపింపచేసి నాయన యేసయ్య నీ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యం ద్వారా మేము బలముందుటకు నీ కొరకు ప్రభా నాయన యేసయ్య ఉత్సాహముతోటి పని చేయుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. నీ వాక్యము మాలో స్థిరపరిచినట్లుగా, నీ వాక్యం మమ్మల్ని బలపరిచినట్లుగా మీ కృప చేత మీరు మమ్మల్ని హత్తుకొనమని కోరుతూ ఉన్నాం. ఎలాంటి నాయన యేసయ్య ప్రభా డిస్టర్బెన్సెస్ రాకుండానట్లుగా మేమందరము పూర్ణముగా వాక్యమును వినుటకు శక్తి దయచేయండి. అపవాది తంత్రాలను యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనము ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండుడి. కాబట్టి మనం 2 విషయాల్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునే క్రమంలో 7 ప్రాముఖ్యమైనటువంటి మరి హెడ్డింగ్స్ తోటి, సబ్ హెడ్డింగ్స్ తోటి మనం వెళ్తాం. అంటే 7 అంశాలతోటి మనం నేర్చుకోబోతున్నాం. వాటిలో మొదటిగా మనం చూసినటువంటి వాక్యంలో నుంచి, అంటే ఈ యొక్క శుద్ధాంతఃకరణ సేవ అనేటువంటి విషయంలో మనం ఎలా చేయాలంట, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణతోటి, తర్వాత ఇంకా ఎలా చేయాలంటే 24 వచ్చిన సగభాగంలో ఏముందంటే, మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దేవుని పని, దేవుని యొక్క సేవ, మనకు అప్పగింపబడినటువంటి పని, ఒక విశ్వాసిగా నాకు అప్పగింపబడినటువంటి పని ప్రభు కొరకు సేవ చేయడం, ఆయన యొక్క సువార్తలో పాల్గొనటం, ఆయన యొక్క సువార్త పనిని ముందుకు తీసుకెళ్ళటం, అది నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత. నాకు అంటే నాకు కాదు, అందరికీ కూడా, విశ్వాసులు అనేటువంటి వారందరికీ ఇవ్వబడినటువంటి బాధ్యత సువార్తను ప్రకటించటం, సువార్తను ముందుకు తీసుకెళ్ళటం, సువార్త పనిలో పాల్గొనటం. సో ఈ విషయాలలో మనం ఎలా చేయాలి అంటే, అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వాళ్ళమై, శుద్ధాంతఃకరణ కలిగినటువంటి వారమై,
ఇంకా ఏమన్నాడు కింద? మనస్ఫూర్తిగా. ఈ రెండు విషయాలతోటి మనము ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొంటూ ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్తూ ఆ పరిచర్యలో కొనసాగవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మనము మరి క్రీస్తు శరీరంలో మనందరం కూడా, ఆయన మరి నాయకుడైతే, ఆయన తల అయితే, మనందరం కూడా ఏమిటి చెప్పండి? మనందరం అవయవములము. మనందరం కూడా ఏంటి? అవయవములం. మనందరం అవయవాలం. మరి ఎవరు కాళ్ళు, ఎవరు చేతులు, ఎవరు వేళ్ళు, మరి లేకపోతే ఎవరు కళ్ళు, చెవులు అనేది నాకు తెలియదు. కానీ దేవుడు ఎవరికి తగినంత కృపావరము దయచేశాడో ఆ కృపావరమును అనుసరించి మరి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని మనం ఏం చేస్తామంటే ఆయన కొరకు పని చేస్తూ ఉన్నాం. ఆ తలాంతును ఆయన కొరకు రెట్టింపు చేయాల్సినటువంటి పని మనము కలిగి ఉంటా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయాల్లో ఆయన క్రీస్తు ప్రభు వారు శరీరమునకు మరి ఆయన హెడ్ అయితే, ఆయన నాయకుడైతే, మరి మనందరం కూడా ఆయనలో ఉన్నటువంటి అవయవాలమైతే మనందరం కూడా దేని కొరకు పని చేయాలి అంటే, దేని కొరకు పని చేయాలా? దేని కొరకు పని చేయాలా? అందరూ అన్ని అవయవాలు పని చేసినప్పుడే పని ముందుకి వెళ్తుంది. కానీ ఒక్క అవయవమే అన్ని పనులు చేయాలంటే కుదరదు. ఒక్క అవయవమే అన్ని పనులను చెయ్యలేదు. కాలు చేయాల్సిన పని చేయగలరా? చేయాల్సినటువంటి పని కాలు చేయగలరా? చేత్తో అన్నం తినగలరు కదా, కాలుతో అన్నం తినగలరా? ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా చూసారా కాలుతో ఎవరైనా అన్నం తిన్నట్టుగా? కాలుతో అన్నం తినాలన్నా దానికి ఏదో స్పూన్లో ఏదో పెట్టుకొని చేయాల్సిందే. కానీ కాలుతోటి తినలేం మనం. దేవుడు చేతులను తయారు చేసింది ఎందుకు? దాని పని దానికి ఉంది. దేని పని దానికి ఉంది. కళ్ళు పని కళ్ళుకున్నాయి, చెవులు పని చెవులకుంది, నోరు పని నోరుకుంది. కాబట్టి ప్రతి ఒక్క అవయవానికి ప్రభువారు ఎలాగైతే పని ఇచ్చి ఉన్నాడో, సంఘముగా ఏర్పరచబడినటువంటి మనందరికీ కూడా ఆయన పనిని బాధ్యతను మనకి అప్పగించి ఉన్నాడు. ఆ పనిని బాధ్యతను మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటే, మొదటిగా శుద్ధాంతఃకరణ కలిగినటువంటి వాళ్ళమే చేయాలని, ఆ తర్వాత రెండోది ఏంటి? మనస్ఫూర్తిగా చేయాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ సమయంలో మొదటి విషయాన్ని మనము ఆలోచిద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలను మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశ్వాసముతో పని చేయుటకు మనం పిలువబడ్డాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, మన పిలుపును గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఆయన విశ్వాసము చేత మనం పని చేయటానికి పిలువబడ్డాం. మనం ఒకవేళ ఈ చర్చిలో మనకు అప్పగింపబడినటువంటి పనులుగా మనం అనుకుంటే కూడా, ఆ పనులనైనా కానీ మనం ఎలా చేయాలి? ఈ యొక్క మాటను బట్టి విశ్వాసంతో చేయాలా. దేని మీద విశ్వాసంతో చేయాలా? దేని మీద అంటే, ప్రభువుని సంతోషపరుస్తున్నానా లేదా? నా పని ద్వారా ప్రభువుకి సంతోషం కలుగుతుందా లేదా? నేను చేసే పని వలన సంఘస్థుడు సంతోషపడుతున్నారా, లేకపోతే సేవకుడు సంతోషపడుతున్నాడా, సేవకురాలు సంతోషపడుతుందా? కాదు. ప్రాముఖ్యమైనటువంటి విషయం అది కాదు. దేవుడు సంతోషపడుతున్నాడా లేడా? కాబట్టి మనం చేసేటువంటి పని మనస్ఫూర్తిగా మనం చేస్తే, శుద్ధాంతఃకరణతోటి మనం పనిని పూనుకొని చేస్తే తప్పకుండా అది విశ్వాసముతోటి మనం చేసేటువంటి పనిగా మరి తెలియపరచబడుతూ ఉంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతం ఏమైంది? సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైనటువంటి ప్రేమ గలవారై ఉండండి. సనుగు కొనకుండా ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైనటువంటి కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది
ఒకరికొకడు ఉపచారము చేయుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మనం చేసేటువంటి పని విశ్వాస సహితంగా విశ్వాసపూర్వకంగా మనం ఉండాలి అంటే విశ్వాసం అనేటువంటి విషయాల్లో మనకి 2 విషయాలు కూడా మనకి తెలియపరచబడతా ఉన్నాయి. అదేంటంటే ప్రేమపూర్వకంగా పనిచేయటం. ఎలా పనిచేయటం? ప్రేమపూర్వకంగా, ప్రేమతో పనిచేయటం. రెండో విషయం ఏం కనిపిస్తుందంటే ఒకరికొకడు ఉపచారము చేయడి. ఉపచారం మనం ఎప్పుడు చేస్తామంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఉపచారం చేయగలుగుతాం. ప్రేమ లేకుండా ఉపచారము చేయలేం. మన మనస్సు దానికి అంగీకరించదు. మన మనస్సు దానికి అంగీకరించాలి అంటే ఏముండాలి చెప్పండి? ఉపచారం చేయాలి అంటే ప్రేమ ఉండాలి. అది ఏదైనా కానీ అది ఏ పరిచర్య కోసం నిలవబడ్డావో, దేవుడు నీకు ఏ పని నీకు ఇచ్చాడో ఆ పనిలో నీవు నిలబడి పని చేసేటప్పుడు ఆ బాధ్యతను నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎలా చేయాలంట? ప్రేమతోటి చేయాలి. ఇంకా 8వ వచనంలో ఏమన్నాడంటే ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. కాబట్టి ప్రేమ లేనటువంటి స్థితిలో ప్రభువుకి మనం పరిచర్య చేయలేము. అది ఏ చిన్న పరిచర్య అయినా, ఏ గొప్ప పరిచర్య అయినా, ఎలాంటి పరిచర్య అయినా, ఏదైనా కానీ ప్రేమ లేకుండా ఇక్కడైతే ప్రభు పరిచర్య చేసేటువంటి మనకి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే మిక్కటమైనటువంటి ప్రేమ గలవారై ఉండండి. మిక్కటమైనటువంటి ప్రేమలో ఏముండదంటే సనుగు కొనకుండా ఒకని యెడల ఒకడు ఆతిథ్యం చేయండి. ఈ ఆతిథ్యం చేసే విషయంలో మనం వెనకబడి ఉన్నామని నాకు అనిపిస్తూ ఉంది. ఆతిథ్యం చేసేటువంటి విషయంలో మనం బాగా తగ్గిపోయాం. మన మనసు ప్రేమ చూపించేటువంటి మనసు కాకుండా దాన్ని ఏమంటారంటే హృదయం, మాంసపు హృదయం కాకుండా అదేంటి రాతి హృదయం అంటారు చూసారా? అలాగా రాతి హృదయం లాగా మారిపోయినటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలన చేసుకోవాలి. ఆతిథ్యం అంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆతిథ్యం చేయటం గురించి కాదు నేను అంటుంది, ఆ విషయం గురించి కాదు. నేనేమంటున్నాను, ఒకని యెడల ఒకడు, ఇక్కడ వాక్యంలో చూడండి ఏముందో దాని ప్రకారమే మనం చూద్దాం. ఏముంది? ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంట? ముందు పైన చదివాం కదా, ఏం చేస్తుంది? ప్రేమ అనేక పాపములను విప్పును, కప్పునా? ఇప్పుడు ఆలోచించండి. నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలా చెప్పండి? నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, నీకు నిజంగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి పని మీద నీకు బాధ్యత ఉంటే, ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు చెప్పండి? పాపాలను ఏం చేస్తావు? పాపాలని కప్పిపుచ్చి ప్రభు పని చేసుకుంటా పోతావు. పాపాన్ని కప్పిపెట్టేసి ప్రభు పని చేసుకుంటా ముందుకెళ్ళిపోతావు. అదే నీకు ప్రేమ లేదు అని తెలుస్తుంది. నీకు ప్రేమ లేదు అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? పాపాన్ని నువ్వు కప్పిపెట్టకుండా, పాపాన్ని నువ్వు విప్పి దాని గురించే నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏదో ఒకటి జరిగింది అయితే జరిగింది ప్రభు పని జరిగించుకుంటా మనం ముందుకెళ్ళాలి కదా అనే ఆలోచన కంటే ఆ పని ఎలా జరిగింది, ఆ యొక్క దాన్ని ఏమంటారు, సమస్తమైనటువంటి పాపములు, ఆ పాపములు అనేటువంటి ఎలా జరిగినాయి, ఎవరి ద్వారా జరిగినాయి, ఎక్కడ ప్రారంభమైంది, ఇవన్నీ మాట్లాడుతూ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ప్రభువు పనికి గండి కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను చెప్తున్నటువంటి విషయం దేని గురించి చెప్తున్నానంటే, మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను దేంతో చేయాలా? విశ్వాసంతో చేయాలా. కాబట్టి మనము విశ్వాసంతో పని చేయబడుటకు పిలువబడ్డాం. ప్రభువు నన్ను ఎందుకు ఈ పనికి పిలిచాడు, దేవుడు నీకెందుకు ఈ తలాంతి ఇచ్చాడు, దేవుడు నీకెందుకు ఈ పని అప్పగించాడు అనే విషయాన్ని నువ్వు ఆలోచిస్తే ఇక్కడ నువ్వేం అర్థం చేసుకోవాలి తెలుసా? దేవుడు నా మీద తన యొక్క విశ్వాసాన్ని ఉంచాడు. నేను నమ్మకస్తురాలినని దేవుడు తలంచాడు. కాబట్టి ఈ పనిని నాకు అప్పగించాడు. కాబట్టి ఈ పని చేసేటువంటి క్రమంలో నేను ఎలా చేయాలి?
ప్రేమతోటి చేయాలి. ఎలా చేయగలుగుతాను? ప్రేమతోటి చేసేటప్పుడు జరిగిపోయినటువంటి విషయాల్ని ఏం చేయాలా? కప్పేసుకొని ముందుకెళ్ళిపోవాలా. దేవుని పనిలో ముందుకెళ్ళాలి, కానీ జరిగిపోయినటువంటి విషయాల్ని తవ్వుకుంటా కూర్చోకూడదు అనమాట. జరిగిపోయిన విషయాలను ఏం చేయకూడదు? తవ్వుకుంటా కూర్చోకూడదు అనే విషయం దీని ద్వారా మనకి తెలియపరచబడతా ఉంది. ఒకసారి మనము ఆదిమ సంఘస్థులు ఏ విధంగా వారు ఈ యొక్క విషయాన్ని చేశారనే విషయాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో నుంచి చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉన్నారు. ప్రభు మనకు అప్పగించినటువంటి పని మనం నిర్వర్తించేటువంటి క్రమంలో ఈ 4 విషయాలు చేయాల్సిన అవసరం ఉందంటారా? దేవుడు నాకు అప్పగించినటువంటి పని నేను చేసుకుంటా పోయేటువంటి క్రమంలో ఇవన్నీ నేను చేయాలా అంటే, నీలో ప్రేమ ఉంటే, ప్రేమ పూర్వకంగా నువ్వు కనుక ప్రభు పని చేస్తున్నావు అని తెలియాలి అంటే ఈ 4 నీ జీవితంలో ముందు కనిపించాలా. నువ్వు ఏ పనైనా చెయ్యి, దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఏదైనా చెయ్యి. అది చర్చిలో నీకు ఇవ్వబడిన పని కావచ్చు, సమాజాన్ని గురించి నీకున్న బాధ్యత కావచ్చు, లేదా ఒక విశ్వాసిగా స్వార్థ ప్రకటించే విషయం కావచ్చు, ఒక విశ్వాసిగా ఒకరికి స్వార్థ ప్రకటించి వాళ్ళ గురించి వాళ్ళకి నీ సాక్ష్యాన్ని చెప్పే విషయం కావచ్చు. ఏదైనా కానీ, ఏ పనైనా కానీ నీకు అప్పగింపబడినటువంటి పనిని నువ్వు నిర్వర్తించేటువంటి క్రమంలో ఈ 4 విషయాలు అవసరమా అంటే తప్పకుండా అవసరం. ఈ 4 విషయాలు చేయకుండా ప్రభు పనిని మనం చేయలేము. అమ్మా, నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఏ పనైనా కానీ, ఒకవేళ ఉదాహరణకి చర్చిలో అప్పగింపబడినటువంటి పనులు అనుకుందాం, చర్చిలో మీకు అప్పగింపబడినటువంటి పనులు అనుకుందాం. ఆ పనులు చేయాలన్నా దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయం తెలియాలి అంటే ఈ 4 విషయాలు జరిగించేటట్టుగా నువ్వు ఉండాలి. ప్రభు బలలో చేయవేయటం, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని వినటం, సహవాసంలో ఉండటం, ఇవన్నీ కూడా మీలో ఉండాలా. ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క పరిస్థితులు ఏవో సంఘానికి లేదా సమాజానికి తెలియపోయినా మీ గురించినటువంటి విషయాలు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని నిర్వర్తించేటువంటి క్రమంలో ఈ 4 విషయాలు మనకు ఉండాలా. తొలిమెట్టు అనమాట. తొలిమెట్టు. నేను విశ్వాసంతో నేను పనిని చేస్తున్నాను అని చెప్పాలి అంటే ముందు ఈ 4 జరగాల మన జీవితంలో. ఈ 4 తర్వాత ఏం జరగాల? ప్రేమతోటి మనకి ఇవ్వబడినటువంటి పనిని మనము చేస్తూ ఉండాలా. కొంతమందికి ఇలా ఉంటుంది, అది చెప్తాను చూడండి. మీకు కూడా చాలాసార్లు అది ఉంటుంది అనమాట. ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం. ఏంటిది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దీన్ని జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఏమంటారు? జాబ్ సాటిస్ఫాక్షన్. ఏంది జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే? జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు, టీచర్ని అనుకోండి. ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి? టీచర్ని అనుకోండి. టీచర్ పని నేను చేసినప్పుడు నేను ఎలా చేస్తానంటే మనస్ఫూర్తిగా చేస్తాను. ఎలా చేస్తాను చెప్పండి? మనస్ఫూర్తిగా చేస్తాను. ఎందుకు చేస్తాను? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కలగన్నా పెద్ద అయితే నువ్వేమవుతావు అంటే టీచర్ అని చెప్పాను. ఆ తర్వాత ఏమయ్యాను? పెద్ద అయిన తర్వాత టీచర్ని అయ్యాను కానీ టీచర్ పని చేయట్లా, ఏదో వేరే పని చేస్తున్నా. కానీ టీచర్ పని అంటే నాకు చాలా ఇష్టం. టీచర్ పని అయితే ప్రజెంట్ చేయట్లా. టీచర్ పని చేసేటప్పుడు నీకేమనిపించిందో తెలుసా? చాలా సంతోషం వేసింది. నేను అనుకున్న పని, నా మనసు కోరుతున్నటువంటి పని, అప్పుడు అది ఎంత కష్టమైనా కానీ చాలా ఇష్టంగా మనం ఆ పనిని చేసేస్తాం. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే అది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం వాక్యంలో చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తూ ఉంది అంటే, నేను నిజంగా దేవుని యొక్క పనిని చెయ్యాలి అన్నప్పుడు ఆ పని చేయడానికి నాకు ముందు ఏం కావాలంటే నేను ప్రేమించేటువంటి స్థితి నాకు రావాలి ముందు.
అంటే దేవుడు నన్ను ప్రేమించినట్టుగా నేను కూడా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగినటువంటి వాడనై నేను ఉన్నప్పుడు ఆయన పనిని నేను సాటిస్ఫైడ్గా చేయగలుగుతా. ఆయన పనిని చేసినప్పుడు నేను చాలా సంతోషిస్తా. చిన్న పని ఇచ్చినా కానీ ఈ పని నేను చేయడంలో చాలా సంతోషపడుతున్నా. ఎందుకని? నేను దేవుణ్ణి సంతోషపరుస్తున్నా. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నాలో నిండి ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పగలుగుతాం. కాబట్టి మరి ఈ 4 విషయాలు నిర్వర్తించినటువంటి వాడు, ఈ 4 విషయాలు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం అనేటువంటి విషయాలు చేయకుండా మనం దేవుణ్ణి సంతోషపరచలేము. దేవుణ్ణి సంతోషపరచకుండా ఆయన యొక్క పనిని విశ్వాసముతోటి మనము నిర్వర్తించలేము. కనుక విశ్వాసముతో ఆయన యొక్క పనిని నిర్వర్తించుటకు మనము మరి సిద్ధపరచుకుందాం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చూడండి, ప్రసంగి గ్రంథంలో నుంచి చూద్దాము. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం. మంచి మనసుతో లోపము లేకుండా పని చేయటం అన్నమాట. మీకు ఇవ్వబడినటువంటి పని ఏదైనా అది ఎలా చేయాలి చెప్పండి? మంచి మనసుతోటి లోపము లేకుండా చేయటం. చూడండి, ఇక్కడ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. కాబట్టి ఇక్కడ ప్రసంగి ఏం చెప్తా ఉన్నాడు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, చేయుటకు నీకు ఇవ్వబడిన ఏ పని అయినను దాన్ని ఎలా చేయమంటున్నాడు చెప్పండి? నీ శక్తి లోపము లేకుండా చేయము. నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. నీ శక్తి లోపం ఆలోచించుకోండి. శక్తి లోపం అంటే ఏంటి? ఒక రన్నింగ్ రేస్ పెట్టా నేను. రన్నింగ్ రేస్ పెట్టి అందరిని పరిగెత్తమని చెప్పా. పరిగెత్తమని చెప్పిన దాంట్లో ఎవరెవరిని పెట్టానో తెలుసా? 2 వృద్ధుల్ని పెట్టా, 2 పిల్లల్ని పెట్టా. ఓకే, 2 రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తారు, అథ్లెటిక్స్ అంటారే, వాళ్ళని పెట్టా. వాళ్ళతో నిన్ను కూడా పెట్టా. నిన్ను కూడా పెట్టి ఇప్పుడు పరిగెత్తమన్నా. ఇంకా 2 కూడా పెట్టా. వాళ్ళు ఎవరంటే కాళ్ళు లేకుండా వీల్ చైర్లో ఉంటారే, వాళ్ళని పెట్టా. పెట్టి రన్నింగ్ రేస్ పెట్టి పరిగెత్తండి అన్న. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు గ్యారంటీగా అది రీచ్ అవుతుంది చెప్పండి? ఎవరు దాన్ని గెలుస్తారు చెప్పండి? ఎవరు గెలుస్తారు? ఆ రన్నింగ్ రేస్లో ఆల్రెడీ విజేతలైన వాళ్ళు, బాగా పరిగెత్తగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు విన్ అవుతారు. అప్పుడు నువ్వేమంటావు చెప్పు? నన్ను నువ్వేమంటావు? నువ్వు పెట్టినటువంటి రన్నింగ్ రేస్ తప్పు అంటావు. ఏమంటావు? తప్పు. మా శక్తి, మా యొక్క బలం, మేము పరిగెత్తే విధానం ఇవన్నీ నీకు తెలియకుండానే అలాంటి పెద్దోళ్ళతోటి మీరు రన్నింగ్ రేస్ పెడితే నీకు కావాలని మమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి, లేదా మా యొక్క విజయాన్ని లేకపోతే మా పరాజయాన్ని చూడాలని నువ్వు పెట్టావని నేను ఇప్పుడు మైకులో 2 మాటలు అంటున్నా మీ ఎదురుగా. కానీ ఆ టైంలో మీరు చాలా అంటారు కదా. ఆ టైంలో మీరు ఏమంటారు? చాలా అంటారు. శక్తి లోపం అంటే అదనమాట. పరిగెత్తటానికి వాళ్ళకి శక్తి ఉంది కానీ నీకు లేదు. నీకంటే కూడా కాళ్ళు లేనటువంటి వాళ్ళకి నేను రన్నింగ్ రేస్ పెట్టడం అనేటువంటిదే తప్పు. అక్కడ ఏం కనిపిస్తుంది? వాళ్ళకి రన్నింగ్ రేస్ చేసేటువంటి శక్తి వాళ్ళకి లేదు, శక్తి లేదు. కానీ నేనేం పెట్టాను? అలాంటి పని పెట్టాను. కాబట్టి ఇక్కడ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నిర్వర్తించడంలో శక్తి లోపం లేకుండా చూసుకో. శక్తి లోపం అంటే ఏంటి? నీకు శక్తి ఉంది కానీ నువ్వు చేయట్లా. నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు ఇవ్వబడినటువంటి పని చేయటానికి నీకు అన్నీ కూడా జ్ఞానం ఉంది. అయినా నువ్వు చెయ్యట్లా. అంటే దాని అర్థం ఏంటి? శక్తి లోపం. నీకు శక్తి లోపం ఉందని అర్థం. కానీ నువ్వేం అర్థం చేసుకోవాలి తెలుసా? శక్తి లోపం ఉంది కానీ దేవుడు నాకు ఈ పని అప్పగించాడు అంటే ఆ లోపాన్ని ఆయన తీర్చగలడు, ఆ లోపాన్ని ఫుల్ఫిల్ చేయగలడు, ఆ లోపం నుంచి బయటికి తేగలడు అనేటువంటి విశ్వాసం మనకి ఉండాలి. కాబట్టి
నువ్వు ఏం పని చేస్తావో ఆ పని శక్తి లోపం లేకుండా చేయమని మరి చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలయం కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ మీరు ఎలా పని చేయాలి అంటే మీ యొక్క శక్తి లోపం లేకుండా చేయాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మంచిది, దేవుడు మీకు ఇచ్చిన శక్తిని అనుసరించి మీరు శక్తి కలిగి మీరు పని చేయగలుగుతున్నారు, అది చాలా సంతోషం, మంచిదే. కానీ దాని ద్వారా కూడా దేవుడే మెప్పు పొందాలి అనే మనసుతోనే మనం చేయాలి. నా సొంత మెప్పు అనేటువంటిది ఉండకూడదు. దేవుడు మీకు ఇవ్వబడినటువంటి పని ఏదైనా కానీ అవన్నీ కూడా మనం చేసేటువంటి వారిగా ఉండాలి. సరే చూడండి, నేను ఉదాహరణగా ఒక మాట మీతోటి చెప్పాలనుకుంటున్నాను. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 23వ అధ్యాయంలో 28 నుంచి 29, 30, 31 వచనాల్లో, ఇక్కడ నేను అన్ని వచనాలు చదవను కానీ ఒక వచనం చదువుతాను. 28, వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకు వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకై శాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిరములో సేవ కొరకైన పనిని విచారించుటకును. ఇక్కడ ఈ అధ్యాయాలన్నీ, ఈ వచనాలన్నింటిలో ఏముందో తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులన్నీ కూడా నియమించాడనమాట. ఏమి నియమించాడు? పనులన్నీ, వరుసగా పనులన్నీ నియమించాడనమాట. అవన్నీ చేయడానికి వంతుల వారీగా వాళ్ళకి ఆ పనిని నియమించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నీకు నియమింపబడినటువంటి పనిని, అది ఏ పనైనా కానీ ఆ పని నువ్వు ఎలా చేయాలా? శక్తి లోపం లేకుండా చేయడానికి పూనుకోవాలా. నాకు ఈ పని అప్పగించారు, ఈ పని నా వల్ల కాదు, నాకు కాని పని నాకు ఎందుకు ఇచ్చారు అని అనుకోకూడదు. ఏమనుకోవాలి చెప్పండి? ఈ పని నాకు అప్పగింపబడింది, ఇది నా శక్తికి మించినది, లేకపోతే నేను చేయలేనటువంటిది, అయినా కానీ దేవుడు నాకు శక్తి అనుగ్రహించునుగాక. అయినా దేవుడు నాకు శక్తిని అనుగ్రహించాలి, అనుగ్రహిస్తాడు అని దానికోసం ప్రార్థన చేసుకొని చేయాలి. అంతేగాని ఈ పని నాకు ఇవ్వబడింది, ఈ పనిని నేను చేసేటువంటి క్రమంలో నా శక్తికి మించింది లేదా నా స్థితికి మించినటువంటి పని నాకు అప్పగించారు అనేటువంటి మాట రావద్దు. అలాంటి మాట వద్దన్నమాట. ఎందుకని? నీకు శక్తికి మించింది కాదది. నీ గురించి నీకు తెలుసా? నీ గురించి నీ దేవుడికి తెలుసా? చెప్పండి. నా గురించి నాకు తెలుసా? నా గురించి నా దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు. ఎందుకని? ఈరోజు నేను ఒక మాట మీద నిలబడినోడికి కాసేపటికి నా మాట మీద నేను నిలబడలేను. నా మనసు ఏంటో నాకే తెలియదు, కానీ నా గురించి అన్ని విషయాలు నా దేవుడికి తెలుసు. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా దేవుడు మనకు అప్పగించినటువంటి పని, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నువ్వేం చేయాలా? లోపం లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలా. తర్వాత ఇంకొక వచనం మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగం. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని చేసేటువంటి విషయంలో నువ్వు జాగ్రత్త వహించటం, భయము భక్తితో చేయటం, ప్రేమపూర్వకంగా చేయటం, ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే ఆరాధించేటువంటి అనుభవంలోనికి తీసుకొస్తాయి. దీనిలోకి తీసుకొస్తాయి ఆరాధించేటువంటి, అంటే నీకు ఇవ్వబడినటువంటి పని అంతటిని కూడా నీవు హోల్ అండ్ సోల్గా, రెస్పెక్ట్ఫుల్గా నువ్వు చేస్తావు అన్నమాట. కాబట్టి అలా చేయటాన్ని ఆరాధనతోటి సమానంగా వాక్యం మనకి తెలియజేస్తాం. ఆరాధించేటువంటి వాడు ఎలా ఆరాధిస్తాడు? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి క్రమంలో దేవునికి పూర్తిగా నీ బాధ్యత నువ్వు అప్పగించేటువంటి స్థితి నీకు ఉంటుందన్నమాట. మరి ఒకవేళ నేను మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఇక్కడ నుంచి చూద్దాము, లూకా సువార్తలో నుంచి చూద్దాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో నుంచి చూద్దాం. 12వ అధ్యాయము 12
లూకా కాదు, మార్కు సువార్త. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి ఉన్న వచనాలు మనం చదువుదాం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తన కలిగిందంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. సజీవ యాగముగా అనేటువంటి మాటలో ఈ చివరి మాట గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? ఈమె తన జీవనమంతయు వేసెను. జీవితాంతము అనే మాటకి ఒక ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. జీవనమంతయు వేసెను, జీవితాంతము మట్టుకు సేవ చేసెను అనే మాటలాగనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఈ బీద విధవరాలు ఏం చేసింది? ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. ఈ బీద విధవరాలు ఏం చేసింది? ఎక్కువ వేసింది. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోనికి వస్తే మనం ఏం చేయాలి? ఆయన కోసం ఎక్కువ చేశామా లేదా? ఆమె వేసింది, మనం చేసింది అనే మాట దగ్గరికి రావాలన్నమాట. కాబట్టి మీరు ఆయనను ఆరాధించటం అంటే ఏంటి? ఆయనను ఆరాధించటం అంటే ఏంటంటే, మీకు అప్పగింపబడిన పనిని మీరు ఏమాత్రం చేయకుండా నేను ఆయనను ఆరాధిస్తున్నానని చెప్పలేవు. నీవు ఆయనను ఆరాధిస్తున్నావని చెప్పేటువంటి క్రమంలో మొదట ఏం చేయాలా? పూర్తిగా సజీవ యాగముగా మీరు ఆయనకు సేవ చేసేటువంటి స్థితిగతులు మీకు రావాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. అసలు బాధ్యత తీసుకోవటం ఉన్నటువంటి మరి గొప్పతనం ఏంటి, లేకపోతే ప్రాముఖ్యత ఏంటి? నేను బాధ్యత ఎందుకు తీసుకోవాలి? లేకపోతే దేవుడు నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను ఎందుకు నిర్వర్తించాలి? దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మనం గనక చూస్తే, మనము ఆయనను అనుసరించి ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి క్రమంలో ఆయనను మనం అనుసరించి చెయ్యాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25, 21. అతని యజమానుడు ఏమంటున్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీవు యజమానుని సంతోషంలో పాలు పొందుమని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, మనం ఆ బాధ్యత తీసుకొని ఆ బాధ్యతను మనం నెరవేర్చేటువంటి క్రమంలో మనం ఏం పొందుకుంటామంటే, ప్రభువు మనల్ని మన యొక్క యజమాని మనకేం చేస్తాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఏమంటున్నాడండి? నీకు నీ బాధ్యతను అనుసరించి పనిని చేయాల. మనం ఇక్కడ తలాంతులు కలిగినటువంటి వాళ్ళని మనం గమనిస్తే, వాళ్ళకి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇవ్వబడినటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, నీ పనిని నీవు రెట్టింపు ఎందుకు చేయాలి? మరి రెట్టింపు చేయనటువంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు కదా. రెట్టింపు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నువ్వు రెట్టింపు చేస్తావనే కదా నీకు ఇచ్చాడు దేవుడు ఆ పని. అర్థమైందా? ఎందుకు రెట్టింపు చేయాలి? ఎందుకు బాగా చేయాలి? ఎందుకు దాంట్లో అభివృద్ధి నేను కనపరచాలి అంటే, అలా చేస్తావనే కదా దేవుడు నీకు ఆ పనిని ఇచ్చాడు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఆ పని అంటే, నువ్వు దాన్ని అభివృద్ధి పరచగలవనేటువంటి అది దేవునికి ఉంది. ఆ ప్రణాళిక
నీ గురించినటువంటి ప్రణాళిక, అభివృద్ధి పరుస్తావు అనేటువంటి ప్రణాళిక దేవునికి ఉంది కనుక, ఆ బాధ్యత లేదా ఆ పనిని నీకు అప్పగించాడు కనుక ఆ పనిని నువ్వేం చేయాలా? రెట్టింపు చేయాల్సిందే. అలా చేస్తే నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆ ప్రభువారు పిలుస్తారు. ఒక అవకాశాన్ని ఇచ్చాడనమాట ఈ భూలోకంలో. అంటే ఇక్కడ నేను ఉదాహరణ లేదు కానీ ఊరికే చెప్తున్నాను చూడండి. దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు? మనిషిని సృజించక ముందు పరలోకం లేదా? ఉంది. మనిషిని సృజించక ముందు దూతలు లేరా? ఉన్నారు. కోటాను కోట్ల దూతలు అప్పటికే ప్రభు నామాన్ని స్తుతిస్తున్నారు కదా. మళ్ళీ భూమిని ఎందుకు తయారు చేయాలి? అందులో మనిషిని ఎందుకు పెట్టాలి దేవుడు? సరే పోని, ఇదొక ఇంకొక లోకం అంటే కాదు కదా. మళ్ళీ ఇక్కడి నుంచి మనిషి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మరూపంలో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాడు. తీర్పు జరిగిన తర్వాత అక్కడ ప్రభు అని అడిగారు కదా, కొంతమంది ఆ ప్రభువుని అడిగారు. ఏమడిగారు? అయ్యా, చచ్చిపోతే ఈ 5గురిని చేసుకున్నటువంటి చచ్చిపోతే పరలోకంలో ఎవరికి భారీగా ఉంటుంది అని వీళ్ళు అడిగారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు వాళ్ళతోటి? మీరు దేవుని యొక్క లేఖనాలు పొరపడుతున్నారు కానీ ఆమె ఎవరికి భారీగా ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారంట? దేవదూతల వలె ఉంటారని చెప్పాడు కదా. దేవదూతల వలె ఉంటారని చెప్పినప్పుడు ఇప్పుడు భూమిని సృష్టించక ముందే దేవదూతలు ఉన్నారు. భూమిని సృష్టించిన తర్వాత దాంట్లో మనుషుల్ని తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు భూలోకంలో బతికి ప్రభువు నమ్ముకొని, కొంతమంది నమ్ముకోకుండా వాళ్ళ ప్రాణాలు విడిచి చచ్చిపోయి తీర్పు జరిగిన తర్వాత మళ్ళీ అందరూ ఏమవుతారు? మళ్ళీ దూతలు అవుతారు కదా. మరి ఇంత ప్రాసెస్ ఎందుకు? మనిషిని ఎందుకు సృజించాడు దేవుడు? ఈ విషయానికి వస్తే దేవునికి ఒక ప్రణాళిక ఉంది మనిషి పట్ల. ఏంటంటే, నా చేతులతో నేను సృష్టించినటువంటి భూమి మీద, నా చేతులతో నేను తయారు చేసినటువంటి ఒక మనిషిని, నాలాంటి ఆత్మ అంటే నేను ఎలా అయితే ఆలోచిస్తానో, ఎలా అయితే నేను మాట్లాడతానో, ఎలా అయితే థింక్ చేయగలుగుతానో, ఇలాంటిది మనిషికి కూడా పెడితే మనిషి నాలాగే ఆలోచిస్తాడా, నాలాగా ఆలోచించడా అనేటువంటి ఒక కారణాన్ని పెట్టి మనిషిని అక్కడ పెట్టాడు. అప్పుడు మనిషి ఏం చేశాడు? దేవునిలాగే బిహేవ్ చేశాడా? చేయలేదా? చేయలేకపోయాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. వేరే వ్యక్తి చెప్పేటువంటి మాట కూడా వినగలిగాడు. దేవుని మాటే కాకుండా వేరే వ్యక్తి చెప్పేటువంటి మాట కూడా వినగలిగాడు. వీనేం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి మాటలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పబడటానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మనిషిని తయారు చేయడానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ తయారు చేసినటువంటి వ్యక్తి నన్ను స్తుతిస్తాడా, నన్ను స్తుతించడా అనేటువంటి ఆలోచనతోటి దేవుడు మనిషిని తయారు చేశాడు. అయితే మనిషి తప్పు చేసినా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? క్రమపరుచుకుంటూ పాపక్షమాపణ ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా మరలా ఆయన తన తోడి వారిగా చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి తలంపును రెట్టింపు చేస్తావా లేదా? కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి, దేవునికి నీకు ఇచ్చినటువంటి తలాంతు, ఎందుకు ఆ తలాంతుని ఇచ్చాడు అనేటువంటిది, అసలు ఎందుకు ఈ పని నాకు అప్పగింపబడింది, ఎందుకు ఈ బాధ్యత నాకు అప్పగింపబడింది అనేటువంటి విషయం నువ్వు ఆలోచిస్తే దాన్ని నువ్వు రెట్టింపు చేయటానికే, దాన్ని అభివృద్ధి చేయటానికే దేవుడు నీకు ఆ తలాంతుని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వ విషయం మనం నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి ఆయనకు మనం ఎలా పని చేయాలి అంటే వినయమైన మనస్సుతో చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? వినయమైనటువంటి మనస్సుతోటి చేయాల. ఒక వాక్యాన్ని చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 2వ వచనం నుంచి కూడా చూద్దాం. చూడండి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక
ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి, మీ యొక్క బాధ్యత, దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యత లేదా మీకు ఇచ్చినటువంటి పని, ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసినటువంటి నీ యొక్క బాధ్యత ఈ భూలోకంలో మీకు ప్రభునందు అంటే రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఇవ్వబడింది. ఏంటా బాధ్యత? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే సంఘంలో మీకున్నటువంటి ఆ సాక్ష్యమును బట్టి సంఘంలో మీకు ఇంకొన్ని పనులు కూడా అప్పగింపబడ్డాయి. సువార్త ప్రకటించేటువంటి పనితో పాటు ఇంకా కొన్ని బాధ్యతలు కూడా మీకు అప్పగింపబడ్డాయి. ఆ బాధ్యతలను నెరవేర్చేటువంటి క్రమంలో మీరు ఎలా నెరవేర్చాలంటే ఈ వచనాన్ని బట్టి వినయమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారమై మనము ఆ పనిని చేయాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏక మనస్సు. ఏం కనిపిస్తుందమ్మా? ఏక మనస్సు. ఇంకా ఏక ప్రేమ, ఏక భావము, తర్వాత ఒక్కదాని యందే మనస్సు. ఇలా చేస్తూ మనం ఏం చేయగలుగుతామంట? నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. చివరి మాట ఏంటంటే నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. ప్రభు సంతోషం అనేటువంటిది ఎక్కడుంది? ప్రభు ఏ విషయం దగ్గర సంతోషపడుతున్నాడంటే ఏకత్వము అనే విషయం దగ్గర సంతోషపడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? లాస్ట్లో 5వ వచనంలో ఏం చూసాము? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు ఏంటి? ఏకత్వమైనటువంటి మనసు, ఏకత్వాన్ని చూపించేటువంటి మనసు, ఒకడే అయి ఉన్న దేవుణ్ణి చూపించేటువంటి మనస్సు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నా సంతోషము పరిపూర్ణము చేయుడి అనేటువంటి విషయంలో ఏం కనిపిస్తుంది? ఏకత్వం కనిపిస్తుంది, భిన్నత్వం కనిపించట్లా. సంఘంలో ఉండేటువంటి మనం, విశ్వాసులుగా ఉండేటువంటి మనం, ఆయనకు సేవకులుగా ఉన్నటువంటి మనం, ఆయన పరిచర్యలో పాల్గొంటున్నటువంటి మనం, బాధ్యత పొందినటువంటి మనం, మన యొక్క స్థితిగతుల్లో కూడా ఏం కనిపించాలంట? ఏకత్వం కనిపించాలా? ఏకత్వంతో పని చేస్తున్నావంటే అది ఏ మనసు? క్రీస్తు మనసు. ఏకత్వంతో నువ్వు పనిచేస్తున్నావంటే అది క్రీస్తు మనసు. ఏకత్వం నీలో లేదా? అదే మనసు కాదు, చెప్పండి. క్రీస్తు మనసు కాదు. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. పరిచర్య చేస్తున్నటువంటి నాకు, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నాకు, బాధ్యత అప్పగింపబడినటువంటి నేను పని చేసేటువంటి విషయంలో ఏకత్వంతో చేయగలుగుతున్నానా? నా మనసు భిన్నాలుగా రకరకాలైనటువంటి ఉద్దేశాలతో ఉందా? వేరే ఉద్దేశాలతోటి నేను నడుస్తూ ఉంటే ఇదేమి లేదమ్మా, నాలో నేను క్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి లేను అని తెలుసుకుంటా ఉన్నాను. చివరిగా సమయం అయిపోతూ ఉంది, మన సమయం అయిపోతూ ఉంది. చివరిగా మనం చూద్దాము, ఒకసారి దీనికి ఉదాహరణగా కూడా ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహన్ సువార్తలో నుంచి చూద్దాము, 13వ అధ్యాయము. క్రీస్తు ప్రభు వారి యొక్క పాద పరిచర్యని జ్ఞాపకం తెచ్చుకుందాం. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుకు ఇస్కారియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించను గనక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. చూడండి, మనం చూస్తూ ఉన్నాం, వినయమైనటువంటి మనస్సుతోటి మనం దేవుని యొక్క పని చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభువారు ఎలా చేశారండి పని?
తన యొక్క శిష్యులకు యజమానుడైనటువంటి వాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి యజమానులు అయినటువంటి వారు అగ్రపీఠాల్లోనే కూర్చోవాలనుకుంటున్నారు. వాళ్ళు కిందకు రారు. కిందకొచ్చి విశ్వాసులకు పరిచర్య చేయాలని అనుకోవట్లా. వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అగ్రస్థానాల్లో ఉండి వాళ్ళు పైన కూర్చొని పైన నుంచి కిందకి మేనేజ్మెంట్ చేయాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అలాంటిది కాదు ప్రభు యొక్క పరిచర్య. ఇక్కడ ప్రభు వారు ఎలా చేస్తున్నాడండి? ప్రభు వారు ఆయన యొక్క పై వస్త్రాన్ని పక్కన పెట్టి తువాలు తీసుకొని పళ్ళెంలో గిన్నెలో నీళ్లు తీసుకొని వచ్చి శిష్యుల యొక్క పాదాలను కడుగుతా ఉన్నాడు. తాను కట్టుకుని తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. కాబట్టి ప్రియులరా, మనం చదివినటువంటి ఈ యొక్క వచన భాగాల్లో ఇక్కడ 17వ వచనంలో ఒక మాట చదువుదాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎట్లా మీరు ధన్యులగుదురు. కాబట్టి ఈ యొక్క ప్రభు వారి యొక్క పాద పరిచర్యను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ మనకి ఇవ్వబడినటువంటి పనిని మనం ఎలా చేయాలి? వినయమైనటువంటి మనస్సుతోటి చేయాలి. వినయమైనటువంటి మనసులో ఏం కనిపించాలంటే ఏకత్వం కనిపించాలి. ఏం కనిపించాలా? ఏకత్వంతో కూడినటువంటి వినయమైనటువంటి మనస్సుతోటి మనం ఎప్పుడైతే చేస్తామో అది ధన్యతను తెలియజేస్తుంది. అలాంటి పరిచర్య ఉదాహరణగా మనం ప్రభువారిని తీసుకున్నాం. ప్రభువారు ఆయన తన శిష్యులకు చేసినటువంటి పాద పరిచర్యను మనము జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. చివరిగా యోహాను సువార్త చివరిగా ఇది చూద్దాం. చూడండి, బాధ్యతను నెరవేర్చుకున్నటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. బాధ్యతను దేవుడిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని మనం పూర్తి చేయడానికి ఏం చేయాలా? ఒకరినొకరు పురికొల్పుకోవాలా అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోంచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా, కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? ఆడ సంఘముగా కూడటం మానుకున్నట్టుగా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని అనుసరించి మన యొక్క వాక్య భాగాన్ని అనుసరించి చెప్తా ఉన్నా. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పనిని మానుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే ఈ పని నువ్వు చేయాలి అని అప్పగించారో ఆ పని వాళ్ళు చేయట్లా, మానేస్తున్నారు. దానికి ఏదేదో కొన్ని కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు కుదరట్లేదు, నాకు రావట్లేదు, నేను చేయట్లేదు అనేది ఏదో కొన్ని విషయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు అనుకోండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు. నువ్వు చేయట్లేదు కదమ్మా అనే విషయాన్ని వాళ్ళకి హెచ్చరించమని వాక్యాలు చెప్తా ఉన్నాడు. హెచ్చరించాలి. హెచ్చరించే దేనికంటే తీసేయటానికి కాదు, కంటిన్యూ చేయమని చెప్పడానికి. నీ బాధ్యత ఇది కదమ్మా, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత, నీ పని ఇది కదమ్మా అని మనం చెప్పినప్పుడు, నన్ను హెచ్చరిస్తున్నారంటే ఈ ప్లేస్లో నన్ను తీసేసి ఇంకొకళ్ళు పెడుతున్నారని చెప్పడానికి కాదు. దేనికోసం? ఇంకొద్దిగా బాగా చేయమని చెప్పడానికి, లేదా నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి మరలా నువ్వు కొనసాగమని చెప్పడానికి. కాబట్టి మానుకున్నట్టుగా ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకొనవలనని ఆలోచించము. దేనికోసం పురికొల్పాలండి? దేనికోసం మనం ఆలోచించాలండి? ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు. ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకు. ఈ రెండు విషయాలు మొదటి నుంచి ఇప్పుడు వరకు కలిసి వస్తానే ఉన్నాయి అన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కనిపిస్తానే ఉన్నాయి. కాబట్టి మనం చేసేటువంటి పరిచర్యలో ప్రేమ కనిపించాలా, సత్కార్యం కనిపించాలా, ఆతిథ్యం కనిపించాలా, వినయం కనిపించాలా. ఈ విధంగా మన యొక్క పరిచర్య అనేటువంటిది, ప్రభు ఇచ్చినటువంటి పరిచర్య అనేటువంటిది చేయాలి. అంతేగాని నాకు ఇవ్వబడినటువంటి పని, ఫలానా పని ఇచ్చారు, నా పని అదే, ఇంక అంతవరకు చేస్తా, ఆ పని చేస్తా, ఇంకెవరేమనుకుంటారు నాకెందుకు, నేను ఆ పని చేస్తా అంటే ఒక మూర్ఖమైనటువంటి మనస్సుతోటి మనం చేయకూడదు. కానీ వినయమైనటువంటి మనస్సుతోటి, నా పని వలన ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందా, నేను చేసేటువంటి నా యొక్క ప్రవర్తన వలన ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి ఆలోచన కూడా మనకి ఉంటే మంచిదన్నమాట. అలాగా మనం ఆలోచించాలన్నమాట. చూడండి, ఒక సత్కార్యం చేయడానికి మనం పురికొల్పబడాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ విషయంలో మనం ఒకరిని ఉదాహరణగా తీసుకుందాం. అపోస్తలుల కార్యం చూడండి,
అపొస్తలుల కార్యంలో హెచ్చరిక పుత్రుడని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? 4వ అధ్యాయం 36వ వచనం మనం చూస్తే, కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోతే నేను బాధ్యతని విస్మరిస్తాను, లేకపోతే ఏమైనా చేస్తాను, దానివల్ల నాకేంటి లాభం అని నువ్వు అనుకుంటే చివరి మాట చూడండి. చివరి మాట కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. 1 కొరింథీ 15:58. నా ప్రియ సహోదరులారా, ఈ మాట మీరు కూడా కలిసి చదివితే బాగుంటుంది. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి మీరు ఆసక్తి నశించకుండా చూసుకోవాలి. ఏముందిలేబ్బా జీవితం అంటే ఇంతే అనేది కాదు. ఏమవుదంటే మీ ప్రయాసములు ప్రభువునందు వ్యర్థము కావు. నీ ప్రయాస చిన్నదే కావచ్చు, చాపలేసే పరిచర్య కావచ్చు, నీళ్లు పెట్టే పరిచర్య కావచ్చు, వాక్యం చెప్పే పరిచర్య కావచ్చు, ఆగిపోయినటువంటి వారిని పలకరించే సేవ కావచ్చు. ఏదైనా కానీ నువ్వు చేసేటువంటి ప్రతి సేవకి ఏముంటో చెప్పండి, అది వ్యర్థమయ్యేది లేదు. దానికి గ్యారంటీగా ప్రతిఫలం అనేటువంటిది ఉంది. కాబట్టి స్థిరులను కదలని వారును క్రీస్తు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ యొక్క ఆదివారము మరి ఆశీర్వదించి దీవించునుగా.